వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ముఖ్యమంత్రికి మానసిక స్థితి సరిగా లేదు అనేటువంటిది హోంమంత్రి అనిత కౌంటర్. శవ రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి శవం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాడు అనేటువంటిది పరిటాల సునీత కామెంట్. అయితే పోలీసులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని బట్టలు ఊడదీసి నిల్చోబెడతామనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ పై రియాక్షన్స్ ఇవంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నటువంటి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి గారు ఆన్ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే విజయసాది గారు, మీకు డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టేనా నిన్న? ఎస్, 100% కరెక్ట్. ఉద్దేశించి చాలా తక్కువ మాట్లాడారండి. తప్పుగా మాట్లాడారా, తక్కువగా మాట్లాడారా? చాలా తక్కువగా మాట్లాడారు, ఎందుకంటే చాలా చాలా తగ్గించుకొని మాట్లాడారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇష్టానురీతిగా దాడులు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా తప్పుడు కేసులు, బయటకు వస్తే ఈరోజు ప్రాణాలతో వెళ్తారన్న గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఆ పార్టీ అధ్యక్షుడు ఎలా మాట్లాడాలి మీరు చెప్పండి. అదే మీ కుటుంబంలోనో నా కుటుంబంలోనో అలాంటి పరిస్థితి నెలకొంటే మనం ఇంకా పరుషపర్యాలంతో మాట్లాడతాం, ఇంకా పరుషపర్యాలంగా వ్యవహరిస్తాం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయపరంగా గుడ్డలు ఒడదీస్తా అన్నాడు. ఏదో గొడ్డలోడు తీసి గొడ్డలు చించేసో, లేదంటే మిమ్మల్ని గొడ్డలోడు తీసి రోడ్ల మీద తిప్పుతామనే వల్ల ఎవడైతే తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా, బ్రోకర్ లాగా, వాచ్మెన్ లాగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారో అలాంటి పోలీస్ అధికారులని అన్నాం. అతను ఎస్ఐ అవ్వచ్చు, సిఐ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ పై స్థాయిలో ఉన్నా కూడా ఆ అధికారులను అన్నాం, అందరినీ అన్నాం. తెలుగు ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా నిజాయితీగా వ్యవహరించేటటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎస్, వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేస్తాం. ఎవడైతే తెలుగుదేశం పార్టీ ఇళ్లలో పాచి పనులు చేస్తా ఉన్నారో, వాళ్ళ ఇళ్లలో బ్రోకర్ పనులు చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధిస్తా ఉన్నారో, వాళ్ళని మాత్రం ఎవరిని కూడా వదలడం మళ్ళీ మీ వేదిక సాక్షిగా మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. రామగిరి ఎస్ఐ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఒక 2 అవర్స్ ఉమ్. దాకా 3 అవర్స్ దాకా కొంతమంది మహిళా పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు, ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి వాళ్ళని అనటం, వాళ్ళని అనిపించుకోవడం కరెక్టే అంటారా? మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు వెంకటరెడ్డి గారు అలా అనిపించుకోవడం అట్లా. అంటే మూడు సింహాలకి సెల్యూట్ చేస్తూ నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారి మమ్మల్ని అంటే డెఫినెట్ గా మేము బాధపడతాం. ఏదైతే ఒక పార్టీకి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేసినటువంటి వ్యక్తి, ఆ టికెట్ కోసం 7 కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి, ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడిన దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటే ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడినట్టే కదా. ఇంకో మీరు అన్న మహిళా పోలీస్ అధికారి పాపం అంతకుముందు పాపం లేదేమో, ఏదైతే అచ్చెన్నాయుడు గారు దెమ్ తినటానికి వచ్చారా, దెమ్ చేయటానికి వచ్చారా అన్నాడు కదా. మరి ఆ రోజు ఈ మహిళ అక్క ఏమైంది, ఈ పోలీస్ అక్క? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఇస్తే చదవటం కాదు కదా. ఇప్పుడు అన్న రామగిరి ఎస్ఐ ఎవడైతే ఉన్నాడో సుధాకర్, ఎవరు కూడా అట్లా, ఉమ్. ఎవడైతే ఉన్నాడో ఆ సుధాకర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్థాయికి ఒక ఎస్ఐ ఎదిగిపోయాడు. ఎట్లా ఎదిగాడు? తెలుగుదేశంలో ఎవరిని టికెట్లు ఇస్తారా? ఎలా ఎదిగాడు? మీకు నారా లోకేష్ తో సివిల్ డ్రెస్ లో ఫోటోలు ఎట్లా వస్తాయి? అచ్చెన్నాయుడుతో సివిల్ డ్రెస్ లో ఫోటోలు ఎట్లా వస్తాయి? అనిత గారితో సివిల్ డ్రెస్ లో ఫోటోలు ఎట్లా వస్తాయి? తెలుగుదేశం మంత్రులతో సివిల్ డ్రెస్ లో ఫోటోలు ఎట్లా వస్తాయి? కాకి డ్రెస్ తో దిగితే డెఫినెట్లీ విధి నిర్వహణలో భాగంగా అక్కడికి ఎప్పుడన్నా వస్తే దిగాడు అనుకోవడానికి కాకి డ్రెస్ తో దిగితే ఓకే. ఉమ్. కానీ పర్సనల్ డ్రెస్ తో దిగాడంటే అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎవరో, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్సీ వస్తే ఈయన కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాడు పోలీస్ అధికారి. ఏ సోషల్ బేస్ లో మీడియాలో ఇంత పోస్టులు పెట్టాడు? సోషల్ మీడియాలో ఇవే పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ బై ద సేమ్ వే మాజీ ఎమ్మెల్యే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. టు బి ఫ్రాంక్, మళ్ళీ అడుగుతున్నాను, ఇవి నిజంగా కలిసిన ఫోటోలైనా వెంకటరెడ్డి గారు, లేకపోతే ఏఐ జనరేటెడ్ ఫోటోసా? ఎందుకంటే ఇప్పుడు ఈ నేను ఫోటో మీకు రిలీజ్ ఇన్స్టాగ్రామ్ చేసినప్పుడు లింకు ఏఐ ఫోటోస్ అంటున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లింకు, ఫేస్బుక్ లింకు రెండు ఇస్తా. ఇంకా ఫోటోలు ఇంకా ఉన్నాయి. మీరు లింక్ ఇస్తా, లింక్ లోకి వెళ్తే చెక్ చేసుకోవచ్చు. మాకు అలాంటివి సర్క్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సర్క్యులేట్ చేసామంటే కేసు పెట్టుకోమండి అతను వెళ్ళి. మాకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి కార్యకర్త అంటున్నాం. పోలీస్ ఉద్యోగం చేసి నిజాయితీగా పోలీస్ ఉద్యోగం చేసేటటువంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కొన్ని వేల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. నిజంగా చెబుతున్న వాళ్ళందరికీ సెల్యూట్. ఆ పోలీస్ అధికారులకి కింద కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పీ స్థాయి దాకా ఏదైతే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టమన్నా
మేము అలాంటివి పెట్టమండి, మాకు ఇబ్బంది వచ్చిందని చెప్పే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళలో చాలా మందిని ఈరోజు పోస్టింగ్లు కూడా ఇవ్వలేదు. సో కొంతమందికి పోస్టింగ్లు వేరు వేరు చోట్ల ఇచ్చున్నారు. సో అలాంటి నిజాయితీ గల వాళ్ళకి సెల్యూట్ చేస్తాం. కానీ ఒక పార్టీకి బ్రోకర్ పని చేసేవాడికి సెల్యూట్ చేయమంటే ఎట్లా? బ్రోకర్ పని చేసేవాడిని బ్రోకరే అంటాం, నిజాయితీగా పనిచేసే పోలీసుకి సెల్యూట్ అంటాం. సో ఇక్కడ గమనించాలి తేడా ఏంటనేది. సో ఆ ఫోటోలు అతనయ్యే క్లియర్ గా మీకు మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అతను కొడితే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సోషల్ మీడియా మొత్తం అయ్యే ఈ రోజు తిరుగుతున్నాయి కాబట్టి ఇంక నేను కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఎవరు అధికారంలో ఉంటే పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటారు అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టినా, లేకపోతే ఎవరంత మనోభావాలు గాయపరుచుకున్నారని చెప్పి గుర్తించుకున్నా కూడా ఇది సత్యం. ఇది మాట్లాడటానికి చాలా మంది భయపడతారు, కానీ మనం డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు. హియర్ ద మెయిన్ పాయింట్ ఈస్, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా వైసీపీ తొత్తులు ఉన్నారు, వైసీపీకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చేస్తున్నటువంటి కామెంట్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నిన్నటి హోమ్ మినిస్టర్ అనిత ప్రెస్ మీట్ వరకు కూడా అదే. మీరు కూడా ఏమంటున్నారు? కూటమికి తొత్తులుగా పనిచేసే వాళ్ళు పోలీసులు అంటున్నారు. అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం మధ్య పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ నలిగిపోతున్నట్లు ఎక్కడ ఏం అనిపించట్లేదా? సార్ ఒక మాట నేను క్లియర్ గా చెప్తా. ప్రభుత్వంకి పని చేయొచ్చు, పార్టీకి పని చేయకూడదు. ఉమ్, చాలా డిఫరెన్స్ ఉంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోలీసులు పనిచేయాలి, దాంట్లో నో డౌట్. దాన్ని ఎవడో కూడా కాదంటలా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొంత అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తారు, ఎందుకంటే ప్రభుత్వంలో విధి నిర్వహణలో భాగం అది. కానీ పార్టీ విధి నిర్వహణకు వాళ్ళకి సంబంధం లేదు కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలని తెలుగుదేశం పార్టీ దగ్గరికి తీసుకెళ్లే బ్రోకర్ పని పోలీసులు చేయొచ్చా? ఉమ్. తెలుగుదేశం పార్టీ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలని బ్రోకర్ తీసుకెళ్లే మధ్యలో బ్రోకర్ ఉద్యోగం చేయొచ్చా పోలీసులు? రామగిరి చేయకూడదు ఎస్ఐ కదా. సుధాకర్, రామగిరి ఎస్ఐ సుధాకర్ ఆ పని చేశాడా? బ్రోకరే కదా, నేను మళ్ళీ చెబుతున్నాను. ఆ బ్రోకర్ పనే కదా చేసింది అతను, స్టిల్ చేస్తున్నాడు. ఎందుకు? తెలుగుదేశం కార్యకర్త అతను. పైకి పైకి కాకి చొక్క, లోపల కింద నుంచి పైదాకా ఆయన వేసుకునేది పసుపు చొక్క, ఒళ్ళంతా ఆయన పసుపే. అందుకని ఆయన టికెట్ కూడా ట్రై చేశాడు కదా, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఏదైతే ఉమ్, గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశాడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాం వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకు ఆ సీట్ రాలా. లేదంటే ఆయన సుధాకర్ యాదవ్ అనే అతనికి సీట్ అది. సో అది క్లియర్. సో లాస్ట్ టైం సీట్ కోసం ట్రై చేశాడు, మళ్ళీ 2029లో సీట్ కోసం ట్రై చేస్తున్నాడు. కానీ ఒకటైతే చెప్తున్నాను సార్, అతను సీటు వచ్చినా రాకపోయినా, పోలీసు ఉద్యోగంలో ఉన్నా, పోలీసు ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినా, ఈ రెండు వదిలేసి ఈ దేశం వదిలి వెళ్ళిపోయినా, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదలం. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా, ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల్లో ఖచ్చితంగా నిలబెడతాం. న్యాయపరంగా నిలబెడతాం. మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా, ఖచ్చితంగా న్యాయపరంగానే వెళ్తాం. నో నిన్నటి డౌట్. ఆల్రెడీ వ్యాఖ్యలు. 70 మందిని ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నాం పోలీసుల్ని. ఇంకో మరికొంతమంది ఉన్నారు. 70 మంది ఇప్పటికి ఐడెంటిఫై ఉన్నారు. వాళ్ళందరి మీద ప్రైవేట్ కేసులకి ఆల్రెడీ ఫైల్ చేస్తా ఉన్నాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఫైల్ చేస్తాం. నారా లోకేష్ గారిది ఏమో రెడ్ బుక్, మరి మీదేం బుక్? మీ పార్టీది ఏం బుక్? మా మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్తాం సార్, ఇంకా ఆలోచించేది ఏమి ఉండదు. బుక్స్ ఏం ఆయన అవసరం లేదా? పుస్తకాల్లో రాసుకోవాలి, మర్చిపోతాడని. అంటే ఆయన మతి మరిపోయిన పుస్తకాల్లో రాసుకుంటాడేమో కానీ ఉమ్, మేమైతే న్యాయపరంగానే వెళ్తాం. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, ఉమ్, ఎందుకంటే మేము కక్షపూరితంగా వెళ్దాం. మేము వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మీద దాడులు అలాంటి మేము వెళ్ళాలని ఆలోచన ఉంటే, ఇదే పరిటాల సునీత, ఇదే పరిటాల శ్రీరామ్ 2019 ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రెస్ మీట్ పెట్టారు, మాకు ప్రాణహాని ఉంది అని. మాకు ఈ ప్రభుత్వం మారింది, ప్రాణహాని ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మాకు రిజల్ట్ వచ్చింది మే 23, 2019 రిజల్ట్ వచ్చిన డేటు. 28వ తారీఖు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది మే 30, కానీ మే 28వ తారీఖే వాళ్ళకి 8 మందిని అదనంగా గన్మెన్లు ఇచ్చాం. 8 మందిని ఆ కుటుంబానికి అదనంగా గన్మెన్లు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మీటింగ్ లో ఉమ్. క్లియర్ గా చెప్పారు, ఏమని? రాజకీయ కక్షలు ఉండకూడదు, ఫ్యాక్షన్ కక్షలు ఉండకూడదు, ఒక పార్టీకి ఒక పార్టీకి మధ్య ఘర్షణ వాతావరణం ఉండొద్దు, నాయకులు చంపుకోవటాలు లాంటివి ఉండొద్దు అని చెప్పి క్లియర్ గా ఆదేశించి పరిటాల శ్రీరాముని కాపాడాం. పరిటాల సునీత గారి ఫ్యామిలీని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 2019 నుంచి 24 దాకా, ఉమ్. ఏది అత్యంత భద్రతనిచ్చి, అడిషనల్ భద్రతని. కానీ నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటండి? సంస్కారం ఉండాలి కదా, కనీసం మనిషి అనేటటువంటి ఏది కృతజ్ఞత అవన్నీ ఉండాలి కదా. ఆమె ఏమంటది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకి ఎందుకు ఒక సిఐ అని ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ ఎత్తే జాలదా సెక్యూరిటీగా, మీరెవరు రావద్దు, మేము హెలికాప్టర్ని అనుకుంటే రానియము. ఏం పైన లేపేస్తారా ఏం జగన్మోహన్ రెడ్డి గారిని? హెలికాప్టర్ రానియమంటే అంటే ఏంటి ఇదన్నీ? ఎక్కడికి పోతా ఉన్నాం? సో అలాంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తా ఇంకా చేస్తా ఉంటే
అయినా కూడా మేము మిన్నకుండి ఆ బాధ అంతా మనసులోనే, కోపంతా మనసులోనే దిగమింగుకొని ఇంకా కూడా ఇలా మాట్లాడుతున్నా, ఇంకా రెచ్చగొట్టేటట్టుగా మానసిక స్థితి ఎవరికి లేదండి? తొమ్మిదేళ్ల బాలిక మచ్చుమరిలో ఏ మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే 9 నెలలు అయింది, శవం కూడా తీసుకురాలా. మరి ఈ రాష్ట్ర హోంమంత్రి గారి మానసిక స్థితి ఏంటి నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం మానసిక స్థితి ఎట్లా ఉంది? ఒక అమ్మాయి చనిపోతే శవం కూడా తీసుకురాలన్నటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరుండి మీరు అవసరాల మీద విమర్శలు చేస్తున్నారా? అంటే ఒకళ్ళని హత్య చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేస్తే ఆ హత్యకు సంబంధించి మీ మీ బంధువులు ఉన్నారని తెలిసినాక కనీసం వాళ్ళ మీద కేసు కూడా కట్టలేనటువంటి ఆ మానసిక స్థితి పనిచేయకుండా ఉన్నారా మీరందరూ? మరి క్లియర్ గా కట్టాలి కదా, ఎవరు తప్పు చేసినా తప్పే కదా. హత్య జరిగింది అనేది వాస్తవం, హత్య చేసింది వాళ్ళు అనేది వాస్తవం. ఉమ్, మరి ఎందుకు కేసులు కట్టలే వాళ్ళ మీద? మరి వీటన్నిటికీ సమాధానం వాళ్ళు చెప్పాలి కదా. సో ఖచ్చితంగా మేమైతే ఒకటే క్లియర్ గా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఉమ్. 5 ఏళ్ళు మీకు టర్మ్ ఇచ్చారు, ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోవచ్చింది. ఈ సంవత్సరంలోనే అత్యంత వ్యతిరేకతను మీరు కూడగట్టుకున్నారు, అది క్లియర్ గా కనపడతా ఉంది. ఇంకా ప్రజల్లోకి మేము బలంగా వెళ్ళి మీరు చేస్తున్నటువంటి అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎండగడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషిగా ఖచ్చితంగా నిలబెడతాం. ఇప్పటికే న్యాయస్థానాలు ఆల్రెడీ మిమ్మల్ని మందలిస్తా ఉన్నాయి. ఈ ఇష్యూస్ కూడా మళ్ళీ న్యాయస్థానం దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం. వెంకరెడ్డి గారు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా, అధికారంలోకి వచ్చాక పగ ప్రతీకార రాజకీయాన్ని పక్కన పెట్టేసి పరిటాల ఫ్యామిలీకి గన్మెన్లు పెంచారు అని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆమె పరిటాల సునీత ఏమంటారు అంటే, మీరు చెప్పినట్లుగానే ఎందుకు ఇంత హడావుడికి ఇంత అవసరమా అనేటువంటి కాన్సెప్ట్. హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు? పోలీసులు ఇంకా సహకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపదేశంగా మిగతా వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మద్దతు ఇస్తున్నాము, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నారా బ్రాహ్మణికి సెక్యూరిటీ తగ్గించేశారు, లోకేష్ ని సెక్యూరిటీ తగ్గించారు, చంద్రబాబు నాయుడు గారికే సెక్యూరిటీ తగ్గించేస్తే కేంద్రంతో మాట్లాడుకొని సెక్యూరిటీ తెప్పించుకున్నాము, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఎవరు మాట నమ్మాలి? సార్ ప్రూఫ్ చూపించమనండి, నేను సింపుల్ గా అంటున్నా. ఆమె హోంమంత్రే కదా, డమ్మీ అయితే కాదుగా. అంటే నేనైతే డమ్మీ అని అనుకుంటా, ఆమె డమ్మీ కాదని ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే లెక్క, వాళ్ళు గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు. క్లియర్ గా విత్ జీవోలు లేదంటే విత్ సెక్యూరిటీ, సెక్యూరిటీలు ఎవరెవరు వచ్చారో పేర్లు కూడా ఉంటాయి కదా, లిస్టు విత్ ఉమ్, పేర్లు ఉంటాయి. వాళ్ళు సెక్యూరిటీగా వస్తున్నారు పలానా వ్యక్తి కంటే విత్ నేమ్స్ ఉంటాయి. ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా ఆ వ్యక్తి ఆ దగ్గర పనిచేశారో లిస్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఇచ్చామో ఈమె దగ్గర ఉంటుంది కదా, హోంమంత్రి కదేమో. ఇప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఇదిగో పలానా రోజు పలానా సెక్యూరిటీని కల్పిస్తే తాడేపల్లి ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ వ్యక్తి పేరేంటి? నిన్న రాప్తాడు వెళ్తే ఈ హెలీప్యాడ్ దగ్గర వాళ్ళు 100 మంది 150 మంది సెక్యూరిటీ ఇచ్చామని చెబుతున్నారు కదా. ఫస్ట్ ఏమో 150 అన్నారు, తర్వాత ఇంకో 100 పెంచి 250 అని వాళ్ళ పత్రికల్లో రాశారు కదా. 250 మంది పేర్లు ఇమ్మనండి, ఎవరు సెక్యూరిటీ వచ్చారు అక్కడ. సెక్యూరిటీ వస్తే పేర్లు ఉంటాయి కదా. పలానా డ్యూటీ, పలానా వ్యక్తి పలానా హెలీప్యాడ్ దగ్గర డ్యూటీ పడుతుంది, లేదా పలానా మండలంలో డ్యూటీ చేస్తున్నాం, పలానా ఇంటి దగ్గర డ్యూటీ చేస్తున్నాం. దిస్ ప్రోటోకాల్ కదా, లిస్ట్ ఉంటది కదా. మరి ఇమ్మని చెప్పండి. సార్ ఈ ఉమ్. రోజు నారా దేవాంశ్ కున్న సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు సార్, చెప్పుకుంటే పరువు పోద్ది. ఇది మరీ అన్యాయం, ఇది మరీ నో అన్యాయం. నో, నారా నేను క్లియర్ గా దేవాంశ్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి క్లియర్ గారు గా ఏర్పడడం చెప్తున్నా. ఏంటండి? ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 1+1 ఉన్నారు సార్, వన్ ఉమ్, ప్లస్ వన్ దేవాంశ్ కున్నారు 4+4 ఈ రోజు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నాగబాబు గారు మన పిఠాపురం వెళ్తే, నేను మీకు ఫోటో వచ్చి ఉండదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఉంది. ఉమ్, ఒక 70-80 మంది పోలీసులు గుంపుగా వాళ్ళంతా డిస్కషన్ చేసుకొని సెక్యూరిటీగా అక్కడ కూర్చొని ఆదేశిస్తా ఉన్నారు. నాగబాబు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఏదో ఒక వాళ్ళు ఇస్తే ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి, ఏం థ్రెట్ కూడా లేనట్టు, ఏం థ్రెట్ ఉండదు కదా, అతనికి ఎవరు థ్రెట్ ఉండదు. అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ. నిన్న ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే ఏ రాజ్యాంగబద్ధ పదవి కాదు, కానీ ఆయన వస్తుంటే వెహికల్స్ ఆపేస్తారు, ట్రాఫిక్ ఆపేస్తారు. ఆయన సెక్యూరిటీ చూస్తే జనసేన కార్యకర్తలు లో కంటే ఎక్కువ ఉన్నట్టుగా కనపడుతుంది. అట్లుంటారు సెక్యూరిటీ, అంతమంది పోలీసులు కల్పిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ ఉంది ఆల్రెడీ, కానీ ఉన్నతను కల్పించట్లేదు అంటున్నాం. కొత్తగా అడగట్లేదు మేము వాళ్ళని, ఉమ్, ఉన్నతను కల్పించట్లేదు అంటున్నాం. సో కానీ ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్తారు భువనేశ్వర్ గారు టూర్కి వెళ్తుంటే ఎంతమంది సెక్యూరిటీ వస్తారు చూడండి ఒకసారి. భువనేశ్వర్ గారు పర్యటనకు పోతా ఉన్నారు, పోతుంటే ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు చూడండి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ ఉండొచ్చు, బట్ అవతల వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఉండదు. అంటే ఎట్లా? ఇది న్యాయం కాదు కదా. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ థ్రెట్ ఉంది, 2 సార్లు ఆయన మీద అటెంప్ట్ జరిగింది. ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, అంతకుముందు మొన్న విజయవాడకి సంబంధించి రాళ్ల దాడి జరిగింది. ఇంత క్లియర్ గా ఉంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కూడా, పార్టీ అధ్యక్షుడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ పార్టీకి సంబంధించి అతనే లీడరు. ఇన్నున్నటువంటి వ్యక్తి
కి సెక్యూరిటీ మేము అడుగుతున్నది ప్రభుత్వ నిన్న రా- సెక్యూరిటీ మేము నిన్న ఇవ్వలేమని రామగిరి చెప్పండి క్లియర్ గా. నిన్న రామగిరి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగిన తర్వాత ఉన్నట్టుండి మీ పార్టీ అభిమానులు అనుకోండి, లేకపోతే అక్కడ ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అనుకోండి, ఉన్నట్టుండి చుట్టుముట్టారు. ఇది పోలీసుల వైఫల్యమా, లేకపోతే మీ పార్టీ నేతల వైఫల్యమా? 100% పోలీసుల వైఫల్యం. ఎందుకు ఎందుకు అది క్లియర్ గా చెప్పాలి, ఎందుకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మరీ చెప్పాలి అని అంటే, రోడ్ మార్గ మేము రోడ్డు ఉన్నాం సార్. మార్గాన వెళ్ళే రోడ్డు మార్గాన వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని హెలికాప్టర్ లో వెళ్లి కలరింగ్ ఇచ్చారు అనేటువంటిది హోమ్ మినిస్టర్ అనిత గారి కామెంట్. అంటే మేమేం ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కాదు కదా సార్, హెలికాప్టర్ వెళ్ళామంటే తప్పు పట్టొచ్చు. ఇప్పుడు కరకట్లో ఉన్న చంద్రబాబు నాయుడు కొంప నుంచి సెక్రటేరియట్ కి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ లో వెళ్తున్నాడు. ఎంత దూరం మీకు తెలియదు ఆ ప్రాంతం? ఎప్పుడు వెళ్ళారు ఆయన? గన్నవరం ఎయిర్పోర్టు. సెక్రటేరియట్కి ఆ? హెలికాప్టర్ ఎప్పుడు వెళ్ళారు వెంకటరెడ్డి గారు? ఎందుకు వెళ్ళట్లేదు? సెక్రటేరియట్ కి హెలికాప్టర్ లో వెళ్తున్నారు. రెండు, గన్నవరం ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్ లో వెళ్తున్నారు కరకట్ట కొంప నుంచి. మంగళగిరి జనసేన ఆఫీస్ నుంచి ఆ, గన్నవరంకి స్పెషల్ ఫ్లైట్ లో, సారీ, హెలికాప్టర్ లో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. సో ఉమ్, వాళ్ళు వెళ్తే తప్పులేదు, మేము వెళ్తే కలరింగ్ ఇచ్చుకోవడానిక? సార్ ఆయన కర్ణాటక నుంచి అనంతపురం వస్తున్నారు, బెంగళూరు నుంచి అనంతపురం ఆన్ రోడ్ వస్తే ఆన్ రోడ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే దారి పొడవునా జనాలు మీకు అన్ని అన్ని వందల కిలోమీటర్లు, దాదాపుగా 200 కిలోమీటర్ల పైన ఉంటది కదా. వచ్చినప్పుడు ఏంటంటే 200 కిలోమీటర్లకు పైగా వస్తున్నప్పుడు మీకు బైక్లు వేసుకొని కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే నేను జనరల్ గా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. జగన్మోహన్ రెడ్డి గారితో ఇట్లా సెల్ఫీ దిగాలని, ఇది వెళ్తా నేను బైక్ మీద వెళ్తా, కారులో నుంచి ఆయనతో సెల్ఫీ దిగాలని వేగంగా వెళ్తా చాలా మంది యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తక్కువ డిస్టెన్స్ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు గుంటూరు మిర్చియాడికి వెళ్ళారు మొన్న, తాడేపల్లి నుంచి ఆన్ రోడ్డే వెళ్ళారు. సో కానీ ఇది దూరం, అందుకని ఆయన హెలికాప్టర్ లో వచ్చారు. రెండు, మేము పర్మిషన్ అడిగే వచ్చాం, పర్మిషన్ లేకుండా రాలా, మేము దొంగచాటుగా రాలా. సో పర్మిషన్ అడిగితే దానికి ఇవ్వాలా, ఇంకో చోట అన్నాం సరే అక్కడ తీసుకున్నాం. వచ్చారు, వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళాలంటే మీ అందరికీ తెలుసు సార్. ఉమ్, ఒకవేళ హెలీప్యాడ్ దగ్గరికి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలని అంటే కార్యకర్తలు అందరూ వచ్చేస్తా అంటే వదిలేరు ఎవరు. ఎందుకంటే నాయకులు ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటారో, ఒక 50 100 మంది నాయకులకి అక్కడ పేర్లు రాసుకొని వాళ్ళ వరకే లోపలికి పంపిస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ దగ్గరికి డైరెక్ట్ గా అంతమంది వచ్చేస్తే అది దిగకుండానే ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మనుషుల ప్రాణాలు కూడా పోతాయి కదా. ఇప్పుడు నేను నా ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి మీరు చూశారు, అది ఆకుండానే వెళ్ళిపోతున్నారు. అలాంటి దాని మీదకి వెళ్తుంటే ఆ ఫ్యాన్ రెక్కలకి తగిలి మనుషులకి ఏమవుతుంది? ప్రాణాలకు ఇబ్బందే కదా. సో ఎక్కడైనా ఇప్పుడు మీకు డయాస్ ఉంది సార్, ఒక నాయకుడికి డయాస్ వేస్తాం, కింద జనాలు ఉంటారు. డయాస్ మీదకి అందరిని వదిలేస్తారా? డయాస్ కి ఆ బారికేడ్లు పెడతారు. డయాస్ మీద ఎవరెవరైతే ఉండాలో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఇలానే ఉంటుంది. దీని ప్రోటోకాల్ ఏ పార్టీ మీటింగ్లు జరిగినా కూడా ఇలానే ఉంటుంది. సో రోడ్ షో అనుకోండి, నార్మల్ గా రోడ్డు మీద వెళ్తా ఉంటారు, దానికేం ఉమ్, ఉండదు. సో ఇది మినిమం బేసిక్ గా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తాం. అవతలాడు ఏం చేసినా అది వ్యభిచార పక్షం, మనం ఏం ఉమ్. చేసినా సంసార పక్షం, రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తా దొరికిపోయిన సంసార పక్షం అని చెప్పి కూటమి నాయకులు అంటుంటే ఇంకా అది ప్రజలనే డిసైడ్ చేసుకోమని అంటున్నాం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికైతే హాని తలపెట్టాలనేటటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది అనేది స్పష్టంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో కనపడింది. నిన్న మరొకసారి కనపడిందని మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ప్రజానీకం కూడా అనుకుంటా ఉన్నారు. ఓకే, ముగిద్దాం వెంకటరెడ్డి గారు. ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు కూటమికి? కూటమి మీరు ఆరోపిస్తున్నట్లు కూటమిని సపోర్ట్ చేస్తున్న పోలీసులు కొంతమంది కనుక ఉండి ఉంటే, లేకపోతే ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ, పరిస్థితులను, రాజకీయాలను ప్రజలు కనుక నిశ్చితంగా గమనిస్తూ ఉంటే ప్రతిపక్షం నుంచి ఏం చెప్తారు మీరు? పోలీసుల్ని పోలీస్ డ్యూటీ చేయమంటున్నాను సార్, ఎక్కడా కూడా మాకు ఫేవర్ గా చేయమంటల్లా. మళ్ళీ నోట్ దిస్ పాయింట్, ఉమ్, మాకు అనుకూలంగా చేయమంటలా. న్యాయం ఎటుంటే అది చేయమంటున్నాం. మా వైపు న్యాయం ఉంటే మాకు చేయండి, అవతల వాళ్ళ వైపు న్యాయం ఉంటే అవతల వాళ్ళకి చేయండి. ఇది పోలీసులు చేయాల్సినటువంటి డ్యూటీ. ఎందుకంటే పోలీసులకు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమే సొంతంగా వాళ్ళ హెరిటేజ్ నుంచి డబ్బులు తీసేవట్లా. ఉమ్, మీరు నేను కట్టే పన్నుల నుంచి ఇస్తున్న వాళ్ళకి. పోలీసులు అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళు, శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించేవాడు పోలీసు కాదు. సో పోలీస్ శాఖ ఖచ్చితంగా పనిచేస్తే రాష్ట్రానికి పేరు వస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సెక్యూర్ గా ఉంటది. అలా కాకుండా నేను ఒక పార్టీ వాళ్ళకి చెప్పినట్టుగా చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఓపెన్ గా చెబుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరించొద్దని చెప్తున్నాడు. దాన్ని పోలీస్ శాఖ తీసుకుంటే రేపొద్దున పోలీస్ శాఖ అలానే తీసుకొని అంతా వెళ్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రంలో అనేక మంది శవాలు లెగుస్తాయి. సో ఈ వాతావరణాన్ని పోలీసులు అధికారులు కొంతమంది సృష్టించాలనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ డైరెక్షన్ లో వెళ్తారు రాజకీయంగా, వాళ్ళ ప్రమోషన్ల కోసమో, లేదంటే వాళ్ళ వేధింపులతోనో, లేదంటే వాళ్ళ పార్టీకి కొంతమంది అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇలా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్పష్టంగా చెప్తా ఉన్నాం,
ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్పష్టంగా ఈరోజు మీకు చెప్తా ఉన్నాం. మేము రేపొద్దున అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం. ఉమ్, వచ్చిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తాడో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నా వదలం, రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చున్నా వదలం. సో ఉమ్. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడున్నా కూడా లాక్కొచ్చి ఖచ్చితంగా న్యాయస్థానంలో నిలబెడతాం. కానీ మంచిగా పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులకు మాత్రం ఇంకా సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అలానే మంచిగా సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.